కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వేళ ప్రాంతాల వారికి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, దక్షిణ భారతంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అందులో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, పీక్ స్టేజ్లో ఏ రేంజ్లో ఉంటుంది అన్నటువంటి. అలాగే ఉత్తర భారతం మొత్తం 272 సీట్లు, దక్షిణ భారతం మొత్తం 132, ఈ మొత్తం కలిపితే 404. ఇవి పోగా మిగిలిన 138 సీట్లు. ఇవి ఎక్కడెక్కడ అంటే హయ్యెస్ట్ మహారాష్ట్ర 48, తర్వాత బెంగాల్ 42, ఒరిస్సా 20, అస్సాం 14, త్రిపుర 2, సిక్కిం 1, ఈశాన్య రాష్ట్రాలు 8, మిగిలినవి ఒక 3. మొత్తం ఈ 138 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి స్థానాలు లెక్క ఎంత ఉందంటే 15. మ్యాక్సిమం పీక్ యాంటీ మోడీ వచ్చి ప్రో కాంగ్రెస్ వస్తే ఇంకొక 5-10 గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంటే 15 నుంచి 25. ఈ లెక్కను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా 3 ప్రాంతాల్లో లెక్కేసిన 100 సీట్లు దాటితే గ్రేట్. క్రిందసారి యూపీఏ కూటమి మొత్తానికి కలిపి 95 కదా వచ్చింది. ఆ లెక్కన ఒక కాంగ్రెస్ పార్టీ 100 గెలిస్తే అసలు అద్భుతమైన భవిష్యత్తు ఉన్నట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని అధిగమిస్తుందో చూడాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది. రాహుల్ గాంధీ పక్కా స్కెచ్లు వేస్తున్నారు. కానీ అసలైనటువంటి సమస్య గ్రౌండ్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం. యూపీఏని ఐఎన్డీఏ కూటమిగా మార్చేస్తే గెలిచేస్తాను, అధికారంలోకి వస్తాను అనుకుంటున్నారు. కానీ దానివలన ప్రాంతీయ పార్టీల షరతులకు లొంగి మరికొంత నష్టపోతారు అనడానికి సాక్ష్యం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలే. ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే హయ్యెస్ట్ సీట్లు వచ్చేటువంటి ఏరియా ఎక్కడ ఉంది? నార్త్ ఇండియా. భారతీయ జనతా పార్టీకి హయ్యెస్ట్ లైఫ్ అక్కడే. అక్కడ చూసుకుంటే టోటల్గా 272 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 గెలుచుకుంటే ఎక్కువ. ఆ పైన ఇంకో 25 గెలుచుకున్న 45కి మించి రావు. 272లో 45 గెలిస్తే ఏమవుతుంది? వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 29, గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, ఛత్తీస్గఢ్లో 11, జార్ఖండ్లో 14, హర్యానాలో 10, హిమాచల్ ప్రదేశ్లో 4, ఢిల్లీలో 7, బీహార్లో 40, పంజాబ్లో 13, ఉత్తరాఖండ్లో 4, కాశ్మీర్లో 5, లడఖ్లో 1, చండీగఢ్ 1. ఈ మొత్తం కలిపితే 272. వీటిట్లలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ డైరెక్ట్గా పోటీ చేస్తే సీనే లేదు. సమాజ్వాదీ ఇస్తే ఓ 3-4 ఇస్తే గెలవాలి. మధ్యప్రదేశ్లో 29లో మొన్ననే కోల్పోయినటువంటి పరిస్థితి. గుజరాత్లో అసలు దాని పరిస్థితి 2-3 గెలిస్తే గ్రేటు. రాజస్థాన్లో మొన్ననే కోల్పోయింది, అక్కడ 2-3 గెలిస్తే గ్రేటు. ఛత్తీస్గఢ్ మొన్ననే కోల్పోయింది, 11 స్థానాల్లో 2-3 గెలిస్తే గ్రేటు. ఢిల్లీ వరుసపెట్టి అక్కడ ఓడిపోతానే ఉంది పార్లమెంట్లో. జార్ఖండ్లో ఓ 3-4 గెలిచే అవకాశం ఉంటుంది. హర్యానా 10లో ఓ 3-4 గెలుచుకునే అవకాశం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో 1-2 గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇస్తే ఓ 3-4 గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాఖండ్లో 1-2 గెలుచుకునే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో 2-3 గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 15 నుంచి 18 గ్యారంటీ, పైన ఒక 20, అది కూడా పొత్తుల్లో వస్తే ఎలా సాధ్యం మరి అధికారంలోకి? ఇదే $1 మిలియన్ ప్రశ్న. కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి 0. నేను మొన్ననే ఒక లెక్క చెప్పా, 100 సీట్లలో భారతీయ జనతా పార్టీ 0 అనేది సీ ఓటర్ లెక్కేసినటువంటి దాంట్లో కొంత వచ్చినా యాడింగే, మిగతా వాటిట్లో ఎట్లా ఉన్నటువంటి. ఇప్పుడు చూస్తే కేరళ, తమిళనాడులో అన్నామలై ఇంపాక్ట్ కారణంగా మినిమం 4, మ్యాక్సిమం 12 సీట్లు వస్తాయి అన్నది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎంత వచ్చినా అక్కడ 0 నుంచి వస్తే యాడింగే. అట్లా కేరళలో వచ్చేటప్పటికి 3 సీట్ల మీద ప్రధానం కాన్సన్ట్రేట్ చేసి త్రిశూరు, తిరువనంతపురం, పదనంతిట్ట ఈ 3 సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాస్తవంగా త్రిశూరు, తిరువనంతపురంలో బీజేపీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 2 ఎన్నికల్లో కూడా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 2019లో తిరువనంతపురం లోక్సభ స్థానంలో 2వ స్థానంలో వచ్చింది బీజేపీ. అయితే అయినా కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో శశిథరూర్ గెలిచారు. త్రిశూర్, పతనంతిట్టలో 3వ స్థానమే ఉంది. 2014తో పోలిస్తే ఓట్ల శాతం పెంచుకుంది. ఈ దఫా టోటల్గా ఏ సీట్లలో 0 ఉందో వాటిని, అంటే ఏ రోజున గెలవని సీట్లను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి 150 సీట్ల మీద అమిత్ షా వేస్తున్న స్కెచ్లో భాగమే తమిళనాడు, తర్వాతన కేరళ.